ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాచనీపతి धीनाम पितृयवतो गुरुब्रह्मा गुरुर्विष्णुर् गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्परं दर्शिनं येन तस्मै श्री गुरवे नमः. गुरवे सर्वलोकानां भिषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्. अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रयेत्. विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारते. श्रीमन्महागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. ओं देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमोज्जन्तुहानाधेनुर्वाकस्मानुपसुष्टुतैतो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु. एतं मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. तथास्तु. आतविदौ प्राणानायम्या. ओं देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्तीं सा नो मन्द्रेशमोज्जन्तुहाना धेनुर्वाकस्मानुपसुष्टुतैतो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु. एतं मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తథాస్తు. అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క ఇష్టదేవతను, ఇంటి దేవతను, కులదేవతను ముగ్గురు కూడా ప్రార్థింపజేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాదనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాహం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుతిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్వయో భూతిధ్రువాణి త్రిపదమమ స్మృతే సకల కళ్యాణ భాజం యత్ర రాజతే పురుహస్తమయం నిత్యం రజామహరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం మంగళం యేషాం హృతిస్థో భగవాన్ మంగళాయతనం వరిః లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషాం నీవరశ్యామో హృదయస్థో జనార్దనః అవదాపవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క తల్లిదండ్రుల్ని, మీ అత్తామామల్ని, మీకు మంచి చదువు చెప్పినటువంటి గురువుల్ని స్మరణ చేసుకుని వారి యొక్క ఆశీర్వచనాలు పొందినట్టుగా భావన చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. సర్వేభ్యో మహాదనేభ్యో నమో నమః. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. పవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరే పుండరీకాక్షం సభాహ్యాభ్యంతరశ్రీః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హస్తో ప్రక్షాళయామ్యా. చక్కగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా గోవిందనామ స్మరణం చేసుకోండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః.
పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః తిష్టంతో భూతపిశాచాః ఇతిం హరకాః తేషాం రోధేన బ్రహ్మకర్మసమారభేత్ ప్రాణాయామే యోగః ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ ఉపార్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చకా నమస్కారం చేసుకోండి. అద్యా శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోం మధ్యదేశే భగవతాలయే శివాలయే శ్రీ భవానీ కవర్దేశ్వర స్వాదేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావరాధనమానేన ప్రభవా షట్ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వాసనా సంవత్సరే అస్మిన్ దక్షిణాయనే హేమంద్రతో మార్గశీర్షమాసే అస్మిన్ శుక్లపక్షే పౌర్ణిమాస్యాం వాసరావాసరస్తో శుభవాసరితాయాం అస్మిన్ శుభవాసరే బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతర్హితస్య పరబ్రహ్మస్వరూపస్య పురుషోత్తమస్య సకల భువన సృష్టిస్థిరేకారకస్య సమస్త దేవదానవ యక్షర గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ్య విద్యాధరాభీష్టవరప్రదాయకస్య సమస్త దేవతా సంపూజితస్య బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపాయ శ్రీ గురుదత్తాత్రేయ స్వామినః దివ్యానుగ్రహ ప్రసాద్యర్థే దత్త జయంతి మహోత్సవ పర్వణి పుణ్యకాలేన దేవదేవస్య శ్రీ గురుదత్తాత్రేయ స్వాదేవతా దివ్య స్నపన అభిషేక పూజా పూర్వక అర్చన ఆరాధన పూజా సహిత మూలమంత్ర హోమాఖ్యే కర్మణి శ్రీనివాసగోత్రోద్భవస్య కాశ్యపగోత్రోద్భవస్య హరిహరశర్మాణం హిస్య సహ కుటుంబానామైష్యాభ్యర్థం భారద్వాజగోత్రోద్భవస్య నిర్మలానాం హిమత్యాః సాయికృష్ణాం హిస్య సహ కుటుంబానామైష్యాభ్యర్థం శిలాదర్శగోత్రోద్భవస్య గంగాధరనాం హిస్య సరస్వతీనాం హిమత్యాః కార్తిక్నాం హిస్య భవానీనాం హిమత్యాః తియాన్నాం హిస్య శ్రీవాణీ విద్యా సంస్థ వ్యాపారాభివృద్ధ్యర్థం అస్య శ్రీనివాసగోత్రోద్భవస్య కన్వసగోత్రోద్భవస్య కళ్యాణ చక్రవర్తినాం హిస్య సహ కుటుంబానామైష్యాభ్యర్థం జనార్దన మహర్షి గోత్రోద్భవస్య మహేంద్ర కుమార్ నామ హిస్య సుధారాణాం ధర్మత్నేమేస్య సాయి చంద్రదీప్ నామ హిస్య నైహా సాయి నామ హిత్యాహ నమస్య సహ కుటుంబానామైష్యాభ్యర్థం పౌరుషట్ల గోత్రోద్భవస్య లక్ష్మీ నృసయ్య నామ హిస్య రాధారాధర్మత్నేమేస్య నమస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీవత్స గోత్రోద్భవస్య కమలసుందరినాం హిమత్యాః పద్మానాం హిమత్యాః రవీంద్రనాం హిస్య జానకీనాం హిమత్యాః శ్రేయకీర్తినాం హిమత్యాః वेंकटदक्षिणामूर्ति आरुष्यदर्शन्नाम हिस्य श्रीनिवासनाम हिस्य विद्यानाम हित्याः निखिलेशनाम हिस्य सह कुटुम्बानामाश्याभ्यर्थं काश्यपगोत्रोद्भवस्य अगस्त्यानाम हिस्य गीता आकांक्षानाम हित्याः संगंकुमारनाम हिस्य निश्चलाकुमारनाम हित्याः सह कुटुम्बानामाश्याभ्यर्थं कौशिकसगोत्रोद्भवस्य वेंकटनरसिंहशेष सत्यशिवप्रसादनाम हिस्य सीतानाम हित्याः हरे भास्करनाम हिस्य गायत्रीणाम हित्याः सह कुटुम्बानामाश्याभ्यर्थं भारद्वाजगोत्रोद्भवस्य चक्रधरनाम हिस्य वसन्तलक्ष्मणाधिपत्याः साई नैमिषीणाम हिवत्याः नमस्य सह कुटुम्बानामाश्याभ्यर्थं नन्दिबालगोत्रोद्भवस्य शशिकलानाम हिवत्याः प्रणय सत्यानाम हिस्य चिन्मय सत्यानाम हिस्य नमस्य सह कुटुम्बानामाश्याभ्यर्थं भार्गवसगोत्रोद्भवस्य कोण्डल्लानाम हिस्य श्रीदेवनाम हिवत्याः वंशीनाम हिस्य सिन्धु कल्याणीनाम हिवत्याः पृथ्वीनाम हिस्य रत्नम्नाम हिवत्याः सह कुटुम्बानामाश्याभ्यर्थं यापर्लगोत्रोद्भवस्य विजेन्द्रनाम हिस्य रूपानाम हिवत्याः सिद्धार्थनाम हिस्य सह कुटुम्बानामाश्याभ्यर्थं सानुकुलगोत्रोद्भवस्य अच्युतराणाम हिस्य सरलानामस्य जस्पितानाम हिवत्याः सह कुटुम्बानामाश्याभ्यर्थं सनातन ब्रह्मर्षिगोत्रोद्भवस्य रविशंकराचार्यनाम हिस्य पद्मजानामस्य साई प्रशांत नाम हिस्य साई प्रणीत नाम हिस्य सह कुटुम्बानामाश्याभ्यर्थं
गार्गेशगोत्रोद्भवस्य सूर्यप्रकाशरावणामहेस्य रमादेवीनामहिवत्याः हरणाथभावनामहेस्य सौम्यानामहिवत्याः श्रीदेदीप्यानामहिवत्याः साई जिज्ञासनामहेस्य सहकुटुम्बानामहेस्याप्यर्थं वाधूलसगोत्रोद्भवस्य नागवेङ्कटमहेशनामहेस्य देवी सौम्यानामहिवत्याः रोहित श्रीवेदसहस्रनामहेस्य खनिश अर्जुन नामहेस्य रमास्य सहकुटुम्बानामहेस्याप्यर्थं भारद्वाजगोत्रोद्भवस्य मधुसूदनरावनामहेस्य नागवेङ्कटसुधाश्रीनामहिवत्याः साई निखिलनामहेस्य सहकुटुम्बानामहेस्याप्यर्थं कूर्मगोत्रोद्भवस्य भानुप्रकाशनामहेस्य सन्तोषी ईक्षितानामहिवत्याः सहकुटुम्बानामहेस्याप्यर्थं मार्कण्डेय विश्वऋषिगोत्रोद्भवस्य सन्ध्याराणामहिवत्याः रमास्य सहकुटुम्बानामहेस्याप्यर्थं मुकुनोळ्ळगोत्रोद्भवस्य भूपालरेड्डिनामहेस्य अलवेलुनाथरत्नेमेस्य साई स्मरणरेड्डिनामहेस्य सहकुटुम्बानामहेस्याप्यर्थं ताडिबालगोत्रोद्भवस्य चरिष्मानामहिवत्याः हितेशनामहेस्य अंशनामहेस्य रमास्य सहकुटुम्बानामहेस्याप्यर्थं सीमकोळ्ळगोत्रोद्भवस्य विजेन्द्ररेड्डिनामहेस्य सन्निहितानामहिवत्याः हृत्विक्नामहेस्य हन्विक्नामहेस्य यजमानस्य सहकुटुम्बानामहेस्याप्यर्थं वसिष्ठगोत्रोद्भवस्य प्रकाशरावणामहेस्य सुधानामहिवत्याः प्रशान्तनामहेस्य अपेक्षानामहिवत्याः प्रीशानामहिवत्याः अध्वरनामहेस्य अधर्वानामहेस्य यजमानस्य शशाङ्कनामहेस्य शिरीशानामहिवत्याः सहकुटुम्बानामहेस्याप्यर्थं कश्यपगोत्रोद्भवस्य सतीश भावनामहेस्य वैशालीनामहिवत्याः अन्वितनामहेस्य इषितानामहिवत्याः यजमानस्य सहकुटुम्बानाम् ఆయుష్యాభివృద్ధ్యర్థం భక్తి శ్రద్ధలతో అందరూ కూడాను గురుదత్తాత్రేయ స్వామివారిని ప్రార్థింపజేసుకున్నటువంటి వారే మనస్ఫూర్తిగా స్వామివారిని ధ్యానించుకుంటూ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉండండి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్యార్థం మమ సమస్త రాజద్వారే రాజముఖే సభాద్వారే सभा मध्ये सर्वत्र दिग्विजय प्रसाद सिद्धिद्वारा मम इह जन्मनि पूर्वजन्मनि जन्मान्तरेषु कृतानां समस्त ज्ञानकृत अज्ञानकृत आचरितमान सकल पापक्षय परिहार निवृत्ति द्वारा सकल आध्यात्मिक आदिभौतिक आधिदैविक रूपतापत्रय परिहार निवृत्ति द्वारा सकल धर्माचरण योग्यता फलसिद्ध्यर्थं सकल पिशाच बाधा क्षुद्र बाधा भूत बाधा निवारण द्वारा मम समस्त जन्म राशि जन्म नक्षत्र नाम राशि नाम नक्षत्र वशातु संभवितमान सकल ग्रह दोष गंड दोष मृत्यु दोष दारिद्र्य दोष सकल नरदृष्टि दोष ऋण दोष शत्रुपीड़ा नरपीड़ा बंधुपीड़ा मित्रपीड़ा परिहार निवृत्ति द्वारा मम सकल वृत्ति उद्योग व्यापार व्यवसाय विद्या कुटुंब आर्थिक आरोग्य सकल विषयेषु ये ये प्रतिकूलाः तेषाम् अनुकूलता सिद्धि द्वारा समस्त सुखजीवन सिद्ध्यर्थं मम गृहे संभवित सकल अलक्ष्मी दोष पीड़ा परिहार निवृत्ति द्वारा महालक्ष्मी देवता स्थिर निवास सिद्धि द्वारा सकल धन कनक वस्तुवाहन कांचन रत्नादि
సకల గోచార అభివృద్ధ్యర్థం సకల సర్వ అరిష్ట శాంత్యర్థం సతతం మమ సకల శుభ పరంపర అవాప్యర్థం శ్రీ గురుదత్తాత్రేయ స్వామి దేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ దంపత్యోః అన్యోన్య దాంపత్య సుఖజీవన సిద్ధ్యర్థం ఆచంద్రార్కం మమ వంశ మమ గోత్ర అభివృద్ధ్యర్థం మమ అఖండ సౌభాగ్య అభివృద్ధ్యర్థం సంపూర్ణ శ్రీ గురు దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే అస్మిన్ దత్త జయంతి మహాపర్వణి పుణ్యకాలేన దేవదేవస్య శ్రీ గురుదత్తాత్రేయ స్వామినః దివ్య అభిషేక అర్చన ఆరాధన పూజా సహిత మూలమంత్ర హోమ పూజాం అహం కరిష్యే. చక్కగా నమస్కారం చేసుకోండి. భక్తి శ్రద్ధలతో మన యొక్క పీఠంలో వెలసి ఉన్నటువంటి కళ్యాణ గణేశ భగవాన్ని ఈ మారుగా ప్రార్థన చేసుకోండి. స్వామి విఘ్నేశ్వర, మాకు మా కుటుంబ సభ్యులకు మా పరివారానికి ఆ గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ప్రసాద సిద్ధిపాత్రమై ఈ యొక్క దత్త జయంతి మహాపర్వణి పుణ్యకారుణ యథాశక్తిగా స్వామివారిని అభిషేకము చేత అర్చన చేత హోమము చేత ఆరాధించు సంకల్పించినాము. కావున విఘ్నేశ్వర, మేము సంకల్పం చేసుకున్నటువంటి యొక్క పూజాక్రతువులన్నిటిని కూడాను ఎటువంటి విఘ్నములు దరిచేరకుండా మా చేతుల మీదుగా పూర్తి చేసుకునేటువంటి శక్తిని నీ యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగించు తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర భగవాన్ని ప్రార్థింపజేసుకుని నమస్కారం చేసుకోండి. అగజాన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. చక్కగా నమస్కారం చేసుకోండి. మహత్తరమైనటువంటి దత్త జయంతి మహాపర్వణి పుణ్యకాలాన్ని మనం ఆరాధన పూర్వకంగా పురస్కరించుకోబోతూ ఉన్నాము. శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ద్వాపర యుగంలోనూ అర్జునుడికి గీతాబోధన చేసి అప్పుడు కూడాను గాడి తప్పినటువంటి ధర్మాన్ని మళ్ళీ తన యొక్క జ్ఞానసాగరంతో గాడిలోకి పెట్టినారు. అయినటువంటి తర్వాత ఎప్పుడైతే కనుకను శ్రీకృష్ణావతారం అంతర్ధానమైనదో, ఆ యొక్క అవతారం ముగిసినదో మరుక్షణమే కలిపురుషుడు ఆవిర్భావం చెంది ఈ యొక్క కలియుగాన్ని తన యొక్క చేతిలోకి తీసుకున్నాడంట. అయితే అప్పటి నుంచి కూడాను కలి యొక్క ప్రభావము ఎలా అయితే గనక నూతనంగా ఒక రాజు తన యొక్క రాజ్యాన్ని స్వీకరించిన తర్వాత తన యొక్క రాజ్యాన్ని విస్తరణ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడో, అదేవిధంగా కలిపురుషుడు కూడాను 4 పాదాల రూపంలోనూ ఈ యొక్క కలియుగాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అని చెప్పేసి మనకి శాస్త్రం. దాంట్లో మొదటి పాదంలో అంతిమ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఘడియలు ఏమిటయ్యా అంటే కనుక కలియుగంలో మొదటి పాదం, 4 పాదాల్లో మొదటి పాదంలో అంతిమ కాలంలో ఉన్నాం. అయితే ఈ కలియుగం ప్రారంభమైనటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత మరలా కూడాను ఈ యొక్క కలి ప్రభావము చేత, కలిపురుషుడి యొక్క దృష్టి చేత జనాలందరూ కూడాను పాపానికి భయపడకుండా విస్మరించి పాపకర్మలు ఆచరిస్తూ అధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రోజు మాట ఇచ్చాడు కదా, సంభవామి యుగే యుగే అని చెప్పేసి. ఎక్కడైతే గనకను ధర్మం అనేటువంటిది నశింపబోతున్నదో అక్కడ ఆ యొక్క యుగంలోనూ నేను మళ్ళీ ఆవిర్భావం చెందుతాను అని చెప్పేసి మాట ఇచ్చారు. దాంట్లో భాగంగానే మళ్ళీ ధర్మాన్ని గాడిలో పెట్టడానికి దత్తుడి రూపంలో స్వామివారు అవతరించారు అని చెప్పేసి మనకి గురు చరిత్ర రూపంలోనూ స్వామివారి యొక్క విశేషణాల్లో తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అయితే అత్రి మహర్షి ఘోరమైనటువంటి తపస్సు చేసినారు. అనసూయాదేవి చూసుకుంటే కనుక మహాపతివ్రత. అయితే వీళ్ళు చేసినటువంటి తపస్సుకి మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమవుదామనుకుంటే కనుక విష్ణుమూర్తి అంటాడంట, పాతివ్రత్య దీక్షను యొక్క ప్రపంచానికి చాటి చెప్పేటువంటి రూపంలోనూ
ఆ యొక్క అత్రి మహర్షి దంపతులు చేస్తున్నటువంటి ఆ యొక్క పాతివ్రత్య దీక్షను ఈ యొక్క తపస్సులో ఎంత నిమగ్నమై ఉన్నారో పరీక్షిద్దాం అని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడాను చిన్న పిల్లల రూపంలో ఆ యొక్క భిక్షాటతోకి ఆ యొక్క అనసూయాదేవి భిక్షకై వేచి చూస్తున్నటువంటి ఎవరన్నా అయితే మహర్షులకు ఒక నియమం ఏముంటుందయ్యా అంటే కనుకను రోజు కూడాను యజ్ఞయాగాది దీక్షలు చేసుకున్న తర్వాత ఒక యతికి అంటే ఒక సన్యాసికి కానీ లేకపోతే కనుకను బ్రాహ్మడికి కానీ ఆ యొక్క భోజనం పెట్టిన తర్వాత వీళ్ళు ఎంగిలి పడాలి. ఆ విధంగా అనసూయాదేవి కూడాను ఎవరు వస్తారా ఈరోజు భోజనానికని వేచి చూస్తూ ఉందంట. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడాను యతి రూపంలోనూ ఆ యొక్క వారి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. చేరుకునేసి అనసూయ అమ్మవారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడానికి కాళ్ళు కడుక్కునేసి ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి రాగానే అమ్మవారి యొక్క పాతివ్రత్య దీక్షను పరీక్షించడానికి వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే కనుక, అమ్మ మాకు ఒక నియమం ఉంది, ఎలా పడితే అలా మేము భోజనం చేయం, వివస్త్రిని వై నువ్వు భోజనం వడ్డిస్తే మాత్రమే మేము భోజనం చేస్తాము అని చెప్పేసి అమ్మవారికి షరతును పెట్టారంట. ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టకుండా పంపిస్తే అది ఒక పెద్ద పాపము. అయితే ఏమి చేయాలో అర్థం కాక పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఒక మంత్రజలాన్ని వాళ్ళ ముగ్గురు శిరస్సున చల్లిందంట. ఆ శిరస్సున జలం పడంగానే వాళ్ళ ముగ్గురు కూడా చంటి పిల్లలుగా మారిపోయారంట. అప్పుడు అమ్మవారి వ్యవస్థనయ్యి స్తన్యపానాన్ని ఆ ముగ్గురు పిల్లలకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి కూడా ఇచ్చిందంట. అప్పుడు తల్లి యొక్క ప్రేమను చూసినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా నిజస్వరూపాన్ని దాల్చి ఆమెకి వరాన్ని ఇస్తారంట. అమ్మ, ఏ యొక్క సంతాన నిమిత్తమైతే గనక నీ భర్త అత్రి మహర్షి నువ్వు ఎంతో అల్లడిల్లిపోతున్నారో మేము ముగ్గురమే త్రిశక్త్యాత్మక స్వరూపమైనటువంటి రూపంతో నీ కడుపున జన్మిస్తాం తల్లి అని చెప్పేసి వరాన్ని ఇచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇద్దరు కూడా అంతర్ధానమైపోతారు. కొన్ని రోజుల తర్వాత వరప్రసాదంగా దత్తాత్రేయ స్వామి వారు 3 ముఖాలతో జన్మించినారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ శ్రీదత్తాయతే నమః. ఇటు కుడివైపున ఉండేటువంటి ముఖము బ్రహ్మ తేజస్సుతోటి, మధ్యముఖము విష్ణుస్వరూపంతో, అలాగే దక్షిణం వైపు ఉండేటువంటి ముఖాన్ని శివస్వరూపంతో కలిగి ఉన్నటువంటి తేజో విగ్రహ రూపంలోనూ శ్రీదత్తాత్రేయ స్వామి వారు ఆవిర్భావం చెందినారు. అయితే ఈ కథను ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే కనుక, ఖచ్చితంగా ఈరోజు చేయాల్సినటువంటి కర్మ ఏమిటయ్యా అంటే కనుక దత్తుణ్ణి పూజించాలి. దత్త జననం గురించి విన్నటువంటి వారికి సమస్త పాపములు కూడాను పటాపంచలైపోతాయన్నమాట. అలాంటి మహత్తరమైనటువంటి తేజోస్వరూపంగా స్వామివారు జన్మించారు. ముగ్గురు యొక్క పోలికలు కూడాను ఆయనలో కొట్టొచ్చినట్టుగా కనపడతాయి. బ్రహ్మగారికి ప్రీతి ఏమిటయ్యా అంటే కనుక యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటే కనుక బ్రహ్మగారికి చాలా ఇష్టం అనుంట. కాబట్టి అందుకనే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రీతి పాత్రమై మనం మూలమంత్ర హోమాన్ని చేస్తున్నాం. విష్ణుమూర్తికి ఏమి ప్రీతి అంటే కనుక విష్ణుమూర్తికి అర్చన ప్రీతి అంట. స్వామివారిని అర్చిస్తే చాలా ప్రీతి అంట. అందుకనే స్వామివారి యొక్క పాదుకలకు చాలా విశేషంగా పూజలు అనేటువంటిది ప్రధానంగా చేస్తుంటాం. ఎందుకంటే ముఖస్వరూపంలో విష్ణుస్వరూపమే కనబడుతుంది కాబట్టి విష్ణువుకి ఎలా అయితే కనుక అభిషేకాలు కాకుండా అర్చనల చేత స్వామివారిని విశేషంగా మనం పూజిస్తామో అట్టి విధంగానే దత్తాత్రేయ స్వామివారిని కూడాను పాదుకలకు పూజ చేస్తాం. విష్ణుమూర్తికి మామూలుగా ఈ రోజుల్లోనూ ఒంటి మీద పూలు ఇవన్నీ సమర్పిస్తున్నారు, కానీ కేవలం మనం చేయాల్సింది పాద పూజ మాత్రమే. పాదాలు పూజ చేయడానికి మాత్రమే మనం అర్హత పొంది ఉన్నాం. కాబట్టి అక్కడ విష్ణు స్వరూపంగా మనం ఈ రోజు కూడాను గురు దత్తాత్రేయ స్వామివారిని ఎక్కడ చూసినా సరే పాదుకా రూపంలోనే మనం అర్చన చేసుకుంటాం. అదేవిధంగాను మరి శివస్వరూపం ఉంది కదా, శివుడికి ఏమిటి ప్రీతయ్యా అంటే కనుక అభిషేక ప్రియో శివ అన్నారు. కాబట్టి ఇక్కడ ఆ బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమైనటువంటి దత్తాత్రేయుణ్ణి 3 విధాలైనటువంటి పూజల ద్వారా మనం ఈరోజు దత్త జయంతిని పురస్కరించుకోబోతున్నాం. మొదటిగా శివస్వరూపమైనటువంటి అభిషేకము, 2 విష్ణుస్వరూపమైనటువంటి అర్చన, 3 బ్రహ్మస్వరూపమైనటువంటి హోమము చేత స్వామివారి యొక్క ఆరాధన పూజను మనం పురస్కరించుకోబోతున్నాం. కాబట్టి మహత్తరమైనటువంటి దత్తానుగ్రహాన్ని అందరి మీద కూడా మీ పరివారం మీద కలగజేయమని చెప్పేసి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని ప్రార్థన చేసుకోండి. స్వామివారి యొక్క కరుణ కూడా బ్రహ్మ ఏమి కలగజేస్తాడయ్యా అంటే కనుక చక్కటి మేధస్సుని కలగజేస్తాడంట. మన యొక్క పిల్లలకు చక్కటి మేధస్సు, జ్ఞానము, వర్చస్సు ఇవన్నీ కూడా ప్రసాదించేటువంటి వాడు బ్రహ్మస్వరూపమైనటువంటి దత్తుడు. అదేవిధంగా జిజ్ఞతను, లక్ష్మీ కటాక్షాన్ని, జీవితంలో భోగాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఎవరయ్యా అంటే కనుక విష్ణుమూర్తి.
కాబట్టి విష్ణు స్వరూపమైనటువంటి దత్తుడు అలాంటి అనుగ్రహాన్ని కలగజేస్తాడు. ఇక శివస్వరూపమైనటువంటి లయకారకుడైనటువంటి దత్తుడు ఏమి చేస్తాడయ్యా అంటే గనక మోక్షాన్ని, ఆరోగ్యాన్ని, మృత్యుంజయ తత్వాన్ని, చిరంజీవత్వాన్ని ప్రసాదించేటువంటి స్వరూపము శివస్వరూపమైనటువంటి దత్తానుగ్రహం. కాబట్టి ఈ 3 విధములైనటువంటి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలగజేయమని చెప్పేసి శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేసుకోండి. మీ యొక్క పరివారంలో ఎడ్యుకేషన్ వైజ్గా కానీ, సంతాన పరంగా కానీ, వివాహపరంగా కానీ ఆలస్యకత ఉన్నటువంటి వారికి అట్టి సమస్త విధములైనటువంటి ప్రతిబంధకాలు తొలగించమని ప్రార్థన చేసుకోండి. అదేవిధంగా మొండి బకాయిలు కానీ, లక్ష్మీ కటాక్షపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏవైతే శత్రుదోషములు ఉన్నాయో వాటిని తొలగించమని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థన చేసుకోండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు అట్టి సమస్త విధములైనటువంటి దోషములు పరిహారం అందించమని శ్రీ గురుదత్తాత్రేయ స్వామిని ప్రార్థింపజేసుకున్నటువంటి వారి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామజపంతో స్వామివారి యొక్క నామ సంకీర్తనను మనసులో చేసుకుంటూ, స్వామివారు ఏంటంటే గనకను సంకీర్తనకు త్వరగా అనుగ్రహిస్తారంట. కాబట్టి ఈ పూజను కన్నులారా దర్శించుకుంటూ మనస్సులో ప్రతి దైవానికి కూడాను, మనకి ప్రతి మానవుడికి ఎలా అయితే ఒక ఇల్లు ఉంటుందో అలా ప్రతి దైవం కూడా నివాసం పొందేటువంటి ఒక స్థానం ఉంటుంది. దాన్నే బీజము అని పిలుస్తారు. అలా దత్తాత్రేయ స్వామి వారి యొక్క బీజం అంటే ఏమిటయ్యా అంటే కనుక ద్రాం అనేటువంటి శబ్దంలో ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారు నివాసం పొందుతారంట. కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి దత్తనామ జపాన్ని మనసులో చేసుకుంటూ కన్నులారా స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని దర్శిస్తూ నమస్కారం చేసుకోండి. జై బోలో దత్తాత్రేయ భగవాన్ కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. తంగా శ్రీ గురుదత్తాత్రేయ స్వాదేవత దివ్య ఆరాధన పూజాంగత్వేన తంగ కలశ పూజాంగరిష్యే. అస్మిన్ గ్రహేషు గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశోపరిహస్తం నిధాయ కలహస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృణా స్మృతాః కుక్షోదసాగరా సర్వే సప్తద్వీపాంధర ఋగ్వేదోధరవేద సామేదోక్తిధర్వణః అంగై సహితా సర్వే గ్రహాం సమాశ్రితాః ఆగ్రహే దుధా పవిత్రే పరిహిచ్యతే ధైర్యజ్ఞేషు వర్ధతే आपो वायुं सर्वं विश्वभूतान्याप प्राणव आप पशव आपो नवापो मृतवाप सम्राडापो विराडाप स्वराडाप छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजुगुष्याप धत्तिवां सर्व देवता आपो भूर्भुवः स्वराप ओम गंगे जमुने कृष्णे गोदावरी नर्मदे गंगाधरे सुंदरनिधिंगुरो कावे गभद्राश्रमीणी निगोतमे भागीरथी विख्याता पंचंगा प्रकीर्तिताः आयान्तो श्रीमते श्रीमन् गुरुदत्तात्रेय स्वादेवता सहिता श्री भवानी कवर्देश्वर स्वादेवता दिव्य अभिषेक पूजार्थं मम दुरित क्षयकारकाः कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं संप्रोक्ष्य शिरसि आत्मानां संप्रोक्ष्य आदौ तंगा शंख पूजां कारयेत्. आदौ शंखं प्रक्षाल्य क्षातशंखमाधारेण क्षिप्य शंखे जलमापूर्य गन्धपुष्पाक्षतैरभ्यर्च्य शंखमूले ब्रह्माण्डमावाहयामि. शंखमध्ये विष्णुमावाहयामि. शंखोदये आदित्यमावाहयामि. शंखाग्रे गंगाधरस्वतीनावाहयामि. स्थापयामि पूरयामि. शंखादौ चन्द्रदैवत्यं कुक्षो वर्णदैवतं पृष्ठे प्रजापतिस्तत्राग्रे गंगाधरस्वती त्वं पुरा सागरोत्पन्नो विष्णुदा विधुतकरे पूजितः सर्वदेवेभ्यः पाञ्चजन्य नमोऽस्तुते. पाञ्चजन्याय विद्महे पावमानाय धीमहि तन्नः शंखः प्रचोदयात्. शंखोदकेन अभिषेकमण्टपादि अभिषेकोपकरणादि देवं शिरसि आत्मानां च संप्रोक्ष्य शिरसि आत्मानां च संप्रोक्ष्य आदौ तंगा देवं संप्रार्थयित्वा. అందరూ కూడా భక్తి శ్రద్ధతో గురుదత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోండి. చెప్పండి ఓం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతః శివరూపాయ గురుదత్తాత్రేయాయ నమో నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. చక్కగా భక్తి శ్రద్ధలతో దత్తనామస్మరణాన్ని చేసుకుంటూ ఉండండి. అభిషేకకరతో ప్రారంభమవుతుంది. ఓం హృధ్యానం ఆపాతాళభస్తరాంతభోనం బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి రహత్పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్రదలోకమీశమణిహో రుద్రాణవాగాన్ జవన్ధ్యాయన్నే శ్రద్ధయే
धृतिपदं विप्रौ भुञ्जेत् शिवं ब्रह्माण्डव्याप्तदेहा भदेवनुजा भासमाना भुजङ्गैः कण्ठेकाराक्कवर्ताक्कर्दहलाश्चण्डकोर्णहस्ताः त्र्यक्षार्द्राक्षभूजा प्रदभयहरा शाम्भव मूर्तिभेदाः रुद्राश्रे रुद्रसूक्तप्रकटविभवारः प्रयच्छन्द सौख्यं श्रीगुरुदत्तात्रेयस्वादेवता सहिता श्रीभवानीकवर्तीश्वरस्वामिने नमः प्रार्थ्यनमस्कारार्पयामि अधाध्यायामि सद्योरामृत्यामीत्यावाहमर्पयामि सद्योरादाय वै नमो नमः आसनालङ्करणार्पयामि भवे भवेनादि पादयोः पाद्यं पाद्यमालङ्करणार्पयामि अधिभवे भवस्वमां नमस्ते सुन्दरेवाहुभ्यां घोरादापदानि अयास्त्रवाहङ्गमयाग्रहि अहूयस्ताम्रो अरुणपदवभ्रस्वमङ्गलः हेरेवामृद्राभिरोदक्षदा सहस्रशो वै शागुंहेड ईमहे अहंगोहर्प्रवीरग्रीवो विरोहितः उदयनं गोपा अदृहन्नदृहन्नदहार्यः उदयनं विश्वाभूताहष्टोमर्यादिनः नमोऽस्तु नीलग्रीवाधस्राक्षामृषे अधो ये सिहत्वानो हन्देभ्यो कर्णमः प्रवञ्जधन्नसुभयोरात्रियोज्यां याश्चते हस्तैषवः परादा भगवोपव अवदत्यधनस्वगो सहस्राक्षतेषुधे हीर्यहल्याणां मुखाजिवोणः समना भव विद्यन्धरः कपद्दिनो हल्यो बाणवाम् उत अनेहन्नस्येषव आभुरस्रेहङ्गतिः यादेः धर्मेढष्टमहस्ते मभोपदे धनोः तया स्मारविश्वदस्तमयक्ष्मया परिभुज नमस्ते संभवे नमो भवत्येति जगदामृगे नमो नमो भावते हस्मनामृगे नमः नमो नमो हिंगण अक्षराणामृगे नमो नमो वंदेवरिंजयत्तायूण पदगे नमो नमो निजरवे प्रजरायान्यानामृगे नमो सुमध्यो नमोस्तिहिने गजराय कुरुञ्जानामृगे नमो नमः इषुवध्यो हन्वाभ्यस्तवो नमो नमः आत्मानेभ्यः प्रधानेभ्यस्तवो नमो नमः आयुष्यभ्यो विसृजभ्यस्तवो नमोऽस्यभ्यो विद्यभ्यस्तवो नमो नमः अश्वेभ्योऽश्वपदिभ्यस्तवो नमः नमः व्याघ्रेभ्यो विद्यन्तेभ्यस्तवो नमो नमः वृषभदिभ्यस्तवो नमो नमः गणपतिभ्यस्तवो नमो नमो
नमः स्वभ्यः स्वपदिभ्यः नमो नमः नमो हस्वाय वामनाय नमो प्रहरेण वर्षीयसे नमो प्रभयानमो याम्याय क्षेम्याय नम उर्वर्याय हल्याय श्लोक्याय राधान्याय नमो मन्याय कक्ष्याय नमः शवाय पदश्चवाय नमः आसुरेण चातुर्धाय नमः शूराय रामहरे नमो परमणे वरोधे नमो बलविने कपदने नमः श्रुताय च श्रुतहेनाय च नमो दुन्दुभ्याय हन्याय नमो धस्तवे प्रमुढाय नमो दूताय प्रहिताय नमो हिङ्गणे चेषुधिपदे च नमस्ते क्षिणे च वेदाधे नमः स्वायुधाय सुधन्वने नमः श्रुत्याय मध्याय नमः काट्याय नीत्याय नमः सूत्याय धरस्याय नमो नात्याय वैहन्दाय नमः कूप्याय वट्याय नमो वर्ष्याय वर्ष्याय नमो मेघ्याय विद्युत्याय मैत्र्याय तप्याय नमो वात्याय रेष्म्याय नमो वास्तव्याय वास्तुवाय हर ओम हर 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 काल हर कष्टहर दुःखहर दारिद्र्यहर सर्वपापहर ओम हर 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 नमः सोमात्रा नमस्तां प्राजज अरुणाय नमः शृंगाय पशुपतये नमो उग्राय भीमाय नमो अग्रेवधारो रेवधाय नमो हन्ते जहनीयसे नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय भद्रारवस्तीत्याय कूल्याय नमः पार्याय अमार्याय नमः प्रदरणाय रोत्रणाय नमः आतार्याय लात्याय नमः षष्ठ्याय भेण्याय नमः सिगत्याय प्रवाह्याय नमः इरण्याय प्रमथ्याय नमः क्योजलाय क्षेनाय नमः कवर्तिने पुरस्तये नमो गोष्ठ्याय गृह्याय वस्त्रव्याय गेह्याय नमः काट्याय परेष्ठाय नमो हरद्याय वेश्याय नमः बाहुव्याय रजस्याय नमः शिष्याय हर्याय नमो लोप्याय लोप्याय नमः ऊर्म्याय होम्याय नमः पण्याय नमः महत्याय नमो पगुरमाणाय अभिघ्नदे च नम आख्यदे प्रख्यदे नमो विक्रिकेभ्यो देवानागो हृदयेभ्यो नमो विक्षणकेभ्यो नमो विजन्मत्केभ्यो नम आनिर्हतेभ्यो नम आमीमत्येभ्यः द्रावे अन्धस्पदे दरिद्रण्यनुरोहिता येषां मृहाणामेषां पशूनां माभेन मारोमो येषाङ्गिन्द्रामदो यादेत्र हिवा तनो शिवा विश्वाह भेषि शिवार्त्रस्य भेषयेदया नोमरीवधे वागुरुद्राय तवसे कवर्तने क्षयद्वेदाय प्रभरामहे मदौ यथार्षभद्रपदे दुष्पदे विष्णुं पुष्टङ्ग्रामे अस्मिन्ननादरौ गुणानो द्रोदनो मे स्कधिक्षयत्मे राजनमसाविधेमदे यच्छन्दयोत्तमुनदाय
नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो वशिखा चक्रवर्तिनः येषु विध्यन्ति पात्रे फतोदिनानो ये वधामधिरक्षय ऐरवदायव्युधः एतेत्थानप्रन्दुकावन्दोरहिङ्गडः य एतावन्दश्च भूयागुंहश्च दिशोर्द्राविदस्थिरे देहाग्भत्रयो जनेन धर्माधीनो विद्रेभ्यो ये पृथिव्यां ये रुद्राय नमो प्राणानां ग्रन्थिरुद्रोमा विधान्तकः तेनान्येनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युरमे पाहि सदा शिवो यमानस्य धर्मापमृत्युर्नश्यतु आयुर्वर्धतां दीर्घमायुः ॐ संयमे मयश्च मे प्रियञ्जमे कामश्च मे दोमनश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे ह्यश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्तार मे हत्तार मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सोश्च मे प्रधोश्च मे शीलञ्च मे लजश्च मरतञ्च मे अमृतञ्च मे क्ष्मञ्च मे नावजश्च मे जीवादश्च मे दीर्घायुत्वञ्च मे अनमित्रञ्च मे भयञ्च मे सुखञ्च मे शैलञ्च मे सूषाज मे सुधिरञ्च मे ऊर्च मे सोनृतार मे वयश्च मे हश्च मे खतञ्च मे मधुज मे शक्तिश्च मे सवेदिश्च मे गृहश्च मे वृष्टिश्च मे जैत्रञ्च ओद्भिज्जञ्च मे रगिश्च मे राजश्च मे पुष्टञ्च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णञ्च मे पूर्णतरञ्च मे क्षतश्च मे पूयवाश्च मे अन्नञ्च मे क्षश्च मे प्रीहयश्च मे जवाश्च मे माशाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे हल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामागाश्च मे नीवाराश्च मे अश्वार मे ॐ एकादश मे तिस्रश्च मे पञ्चदश मे सप्तदश मे नवदश मे एकादश मे त्रयोदश मे पञ्चदश मे सप्तदश मे नवदश मे एकविंशश्च मे त्रयोविंशश्च मे पञ्चविंशश्च मे सप्तविंशश्च मे नवविंशश्च मे एकत्रिंशश्च मे त्रयस्त्रिंशश्च मे चतुस्रश्च मे अष्टौदश मे द्वादश मे षोडश मे विंशश्च मे त्रिविंशश्च मे अष्टाविंशश्च मे द्वात्रिंशश्च मे त्रिंशश्च मे चत्वारिंशश्च मे चतुश्चत्वारिंशश्च मे अष्टाचत्वारिंशश्च मे वाजश्च प्रथपश्च पिजश्च क्रतुश्च धवश्च मोद्धाज यष्टियश्चाञ्जायणश्चाञ्जश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च इडादेवहोरमणोयज्ञे बृहस्पतिरुक्थामदानहिगोहद्विश्वे देवास्सूक्तवारप्रथेमादरमामाहिगोषेर्मधुमनिष्ये मधुजनिष्ये मधुभक्ष्यामि मधुपदिष्यामि मधुमदीं देवेभ्यो वारपतियासगो शुश्रूषेण्यां मनुष्येभ्यस्तम् देवा वन्दु शोभायै पितरो न वदन्तु ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर जय बोलो दत्तात्रेय भगवान की जय भोला शंकर भगवान की जय हर नमः पार्वती पतये शिव हर हर महादेव शंभो शंकर जय बोलो दत्तात्रेय भगवान की जय भोला शंकर भगवान की जय हर नमः पार्वती पतये शिव हर हर महादेव
శంభో శంకర. భక్తి శ్రద్ధలతో అందరు కూడాను పరమాత్మను ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండి అమ్మా. అందరు కూడా ముందుగా పరమేశ్వరుని ధ్యానం చేయండి. చెప్పండి, ఓం నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. ఓం శ్రీ భవానీ కపర్దీశ్వరాయ నమో నమః. చకా నమస్కారం చేసుకోండి. అధధ్యానం. ఓం వందే శంభుపమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదరం వందే శివం శంకరం. శ్రీవదే శ్రీమన్భవానీ కపర్దీశ్వర స్వామినే నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. అందరూ కూడా దత్తాత్రేయ స్వామిని ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండి. చెప్పండి, ఓం బ్రహ్మజ్ఞానైక సనకాది అభివందితం పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయం ఉపాస్మహే హృదిం ధ్యాయేత్ సయా యోగిభిః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. చకా భక్తి శ్రద్ధతో దత్త భగవాన్ని ప్రార్థన చేసుకున్న వారి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకుంటూ దత్తనామస్మరణాన్ని చేస్తుండండి. స్వామివారికి అర్చనాక్రతు జరుగుతుంటుంది. అధధ్యానం. జ్యోతిషాస్త ఓం జ్యోతిషాంతిం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగహృధ్యానగమ్యం సాంగం శక్తిం సాయుధం భక్తిదేవ్యం సర్వాకారం దత్తమావాహయామి. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. ఇది ఆవాహనం సమర్పయామి. ఓం నవరత్నఖటితం చాపి మృదుతోల పరిచ్ఛదం సింహాసనమిదం స్వామిన్ స్వీకురుష్వ సుఖాసనం. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. ఇది నవరత్నఘటిత హేమ సింహాసనం సమర్పయామి. ఓం గురుదేవ నమస్తుభ్యం నరకాన్నవతారక పాద్యం గృహాణ దత్తేశ మమ సౌఖ్య వివర్ధితం. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం భక్త్యస్వరూపాయ భక్తాభీష్టప్రదాయక మయా నివేదం భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగృహ్యత. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. ఇది హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం గోదావత్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం. ఓం తదితం కల్పితం దేవ మప్యం చాప్యమిదం ప్రభో. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఓం గంగాది సర్వతీర్థేభ్యః ఆనీతం నిర్మలం జలం స్నానం కురుష్వ దేవేశ మయా దత్తం మహాత్మనే. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. శుద్ధోదకస్నానం స్నానాంతరే ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఓం వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామసమన్వితే స్వర్గవర్గప్రదే దేవ వాససీతౌ వివౌప్తదే. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. ఇది వస్త్రయుగ్మాలంకరణాం సమర్పయామి. ఓం ఉపవీతం భవేన్నిత్యం విధిరేష సనాతనః గృహాణ భగవాన్ దత్తః సర్వేష్ట ఫలదో భవ. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. యజ్ఞోపవీత ఆభరణాలంకరణార్థే అక్షతాం సమర్పయామి. శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం గురుశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యత. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. దివ్యశ్రీ చందనాది హరిద్రాది కుంకుమ పరిమళ ద్రవ్యాలంకరణాం సమర్పయామి. ఓం రుద్రాక్షహార నాగేంద్ర మణికంఠన ముఖ్యాని సర్వోత్తమ భూషణాని గృహాణ గురుసత్తమ. శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. నానావిధవర్ణ ఆభరణాలంకరణాం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్. ఓం మదర్పితం మహాభత్య ప్రసీదత్వం మహామునే.
శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః హరిద్రాక్షతాం సమర్పయామి ఓం మల్లికాది సుగంధాని మాల్యత్యాదీని పైవ ప్రభో సర్వం పుష్పమాల్యాదికం పరాత్మ ప్రతిగృహ్యత శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః ఇది పుష్పమాలికాలంకరణాం సమర్పయామి. అథాంగ పూజ. ఇక స్వామివారికి అంగపూజ జరుగుతుంది. అంగపూజ అంటే స్వామివారి యొక్క పాదాల నుంచి శిరఃపర్యంతం ప్రతి ఒక్క శరీర భాగాన్ని పూజ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి శరీర ఆకృతిని మనసులో భావన చేసుకునేటువంటి ప్రక్రియ. భక్తి శ్రద్ధలతో దత్త భగవాని యొక్క రూపాన్ని మనసులో దర్శించినట్టుగా భావన చేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం అనసూయ గర్భ సంభూతాయ నమః పాదౌ పూరయామి. ఓం అత్రిపుత్రాయ నమః గులుభో పూరయామి. ఓం త్రిమూర్త్యాత్మకాయ నమః జంఘే పూరయామి. ఓం అనఘాయ నమో నమః జారుణీ పూరయామి. ఓం అవధూతాయ నమో నమః ఊరూ పూరయామి. ఓం సామగానాయ నమః కటిం పూరయామి. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః ఉదరం పూరయామి. ఓం మహోరసకాయ నమః ఓం వక్షస్థలం పూరయామి. ఓం షడ్ఘచక్ర డముర త్రిశూల మండలధారణే నమః ఓం పాణిం పూరయామి. ఓం షడ్భుజాయ నమః భుజో పూరయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూరయామి. ఓం సర్వతత్వ ప్రబోధకాయ నమః వక్త్రాణీం పూరయామి. ఓం సర్వనిత్యానుగ్రహదృష్ట్యై నమః నేత్రే పూరయామి. ఓం సహస్రరసే నమో నమః శిరః పూరయామి. ఓం సత్సంగర విచ్ఛదేనాయ నమః సర్వాణ్యంగాన్ పూరయామి. అథ అష్టోత్తరనామార్చనమహం కరిష్యే. భక్తి శ్రద్ధలతో నేను నమః అన్నప్పుడల్లా కూడాను మీరు మనస్సులో ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకుంటూ ఉండాలి. ఇక్కడ 108 నామాలు నేను చెప్తున్నప్పుడు మీరు ఒక్కొక్కసారి దత్తనామాన్ని పలకడం వల్ల 108 సార్లు జపం చేసినటువంటి పుణ్యఫలితము, అదేవిధంగా స్వామివారికి 108 జపముతో చేసినటువంటి పూజాఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి నా నోట్లోంచి నమః అని వినపడంగానే మీరు కూడాను ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకుంటూ ఉండాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం అనసూయసూతాయ నమః. ఓం దత్తాయ నమః. ఓం అత్రిపుత్రాయ నమః. ఓం మహామునయే నమః. ఓం యోగీంద్ర పుణ్యపురుషాయ నమః. ఓం దేవేశాయ నమః. ఓం జగద్వందితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరస్మై నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం పరమగురవే నమః. ఓం జగద్గురవే నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం బ్రహ్మాండ మండల నివసాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం గుణాత్మనే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మగాయ నమః. ఓం నానారూపధారిణే నమః. ఓం నానా విగ్రహరూపిణే నమః. ఓం నిత్యాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భక్తప్రియాయ నమః. ఓం భక్తహరాయ నమః. ఓం భవహారిణే నమః. ఓం భగవతే నమః. ఓం భవనాశనాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం వేదాంత వేద్యాయ నమః. ఓం వరదాయ నమో నమః. ఓం అవ్యక్తాయ నమో నమః. ఓం హరయే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం భక్తవత్సరాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దివ్యమూర్తయే నమో నమః. ఓం దివ్యాంబరభూషితాయ నమో నమః. ఓం అనాదిసిద్ధయే నమో నమః. ఓం సులభాయ నమః. ఓం వాంఛితార్థప్రదాయకాయ నమో నమః. ఓం భక్త మనోరథ చింతినే నమో నమః. ఓం భక్త వాంఛితదాయకాయ నమో నమః. ఓం ఏకాయ నమో నమః. ఓం అనేకాయ నమో నమః. ఓం అద్వితీయాయ నమో నమః. ఓం నిగమాగమ పండితాయ నమో నమః. ఓం భుక్తి ముక్తి ప్రదర్శినే నమో నమః. ఓం కార్తవీర్యవరప్రదాయ నమో నమః. ఓం శాశ్వతాంగాయ నమో నమః. ఓం విశుద్ధాత్రే నమో నమః. ఓం విశ్వేత్మనే నమో నమః. ఓం విశ్వతోముఖాయ నమో నమః. ఓం సర్వాత్మనే నమో నమః. ఓం సర్వేశ్వరాయ నమో నమః. ఓం సదాత్కృష్టాయ నమో నమః. ఓం సర్వమంగళదాయకాయ నమో నమః. ఓం నిష్కలాయ నమో నమః. ఓం నిరాభాసాయ నమో నమః. ఓం నిర్వికల్పాయ నమో నమః. ఓం నిరాశ్రయాయ నమో నమః. ఓం పురుషోత్తమాయ నమో నమః. ఓం లోకనాథాయ నమో నమః. ఓం పురాణ పురుషాయ నమో నమః. ఓం అనఘాయ నమో నమః. ఓం అపార మహిత ఓం మహిమ్నే నమో నమః. ఓం అనంతాయ నమో నమః. ఓం అచ్యుతాయ నమో నమః. ఓం సంసారతాన్నవర్ణాయ నమో నమః. ఓం భవసాగరతారణకాయ నమో నమః. ఓం శ్రీనివాసాయ నమో నమః. ఓం విశాలాయ నమో నమః. ఓం క్షీరాతిశయనాయ నమో నమః. ఓం అచ్యుతాయ నమో నమః. ఓం సర్వపాపక్షే
చంద్రశేఖరాయ నమో నమః, ఓం తాపత్రయనివారణే నమో నమః, ఓం లోకేశాయ నమో నమః, ఓం సర్వభూతేశ్వరాయ నమో నమః, ఓం కృపాకరాయ నమో నమః, ఓం కరుణామయాయ నమో నమః, ఓం బ్రహ్మాదివందితాయ నమో నమః, ఓం మునివంద్యాయ నమో నమః, ఓం స్తుతిప్రియాయ నమో నమః, ఓం నామరూపకారిణే నమో నమః, ఓం నిస్పృహాయ నమో నమః, ఓం నిరాకారాయ నమో నమః, ఓం మాయాధారణే నమో నమః, ఓం మయాధీశాయ నమో నమః, ఓం మహాత్మనే నమో నమః, ఓం మహాదేవాయ నమో నమః, ఓం మహేశ్వరాయ నమో నమః, ఓం వ్యాఘ్రజన్మాంబరధారణే నమో నమః, ఓం నాగకుండల భూషితాయ నమో నమః, ఓం సర్వలక్షణ సంపన్నాయ నమో నమః, ఓం సర్వలక్షణ పూర్ణాయ నమో నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమో నమః, ఓం సర్వజ్ఞానసైదకాయ నమో నమః, ఓం కరుణా సింధవే నమో నమః, ఓం సర్పహారాయ నమో నమః, ఓం సదాశివాయ నమో నమః, ఓం సహస్రవ్యారాయ నమో నమః, ఓం సర్వాత్మనే నమో నమః, ఓం భవబంధనమోచనాయ నమో నమః, ఓం విశ్వంభరాయ నమో నమః, ఓం విశ్వనాథాయ నమో నమః, ఓం జగన్నాథాయ నమో నమః, ఓం జగత్ప్రభవే నమో నమః, శ్రీమదే శ్రీమన్ బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపాయ శ్రీ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః ఇది నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. అథ శ్రీ భవానీ కవర్దీశ్వర స్వామినే నమః. అందరూ కూడాను ఓం నమః శివాయ అనుకుంటూ ఉండండి. ఓం నిధనపదయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఉద్ధ్వాయ నమః, ఓం ఉద్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వరాయ నమః, ఓం జ్వరలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః, ఓం శ్రీమతే శ్రీమన్న భవానీ కవర్దీశ్వర స్వామినే నమః ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. బిల్వదలాలంకరణాం సమర్పయామి. भोला शंकर भगवान की जय. जय बोलो दत्त भगवान की जय. हर नमः पार्वती पतये. शिव हर हर महादेव. शंभो शंकर. अध धूमम्
शंकर भगवान की जय। नमस्करोमि रक्षान् धारयामि। जय बोलो दत्तात्रेय भगवान की, भोला शंकर भगवान की। हर नमः पार्वती पतये, शिव हर हर महादेव, शंभो शंकर। ओम अधामंद्र पुष्पम राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वैश्ववनाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वैश्ववनो ददातु कुबेराय वैश्ववनाय महाराजाय नमः। ओम तत्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरो नमः। अंतश्चरति भूतेर्गुहायां विश्वमूर्तिषु तं यज्ञस्त्वं महत्कारस्त्वमिन्द्रस्त्वगो रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदाप आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः सुवरोम् अथैदं विष्णवे चरुन्निरभवति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति श्रोत्र जुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात्। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। अवधूताय विद्महे दिगंबराय धीमहि तन्नो दत्तात्रेयः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्तेदः प्रतिष्ठितः
తస్య ప్రకృతిలీలస్య పరస్స మహేశ్వర. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాప హరం వందే మకారాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం దత్తాత్రేయాయ నమః. కుడివైపుగా ముమ్మాలు తిరిగి ప్రదక్షిణాలు చేసుకోండి అందరు కూడాను. యాని గాని పాపాని జన్మ అంతరగుదాని తానిదాహాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష దత్తాత్రేయ స్వామి దేవత ప్రభో. అందరూ కూడాను శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మగవారు సాష్టాంగ నమస్కారాన్ని, ఆడవాళ్ళు మోకాళ్ళతోటి నమస్కారం చేసుకోండి స్వామివారికి. తవ చరణారవిందయో వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ని సమర్పయామి. ప్రదక్షిణ త్రయపూర్వక నమస్కార పూజాం సమర్పయామి. అధ ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీరయామి నృత్యం దర్హయామి గీతాం శ్రావయామి ఆందోళిగానారోహయామి వాద్యం ఘోషయామి గీతాం శ్రావయామి. సకలరాజోపచార దేవోపచార భక్త్యుపచార శత్యుపచార మంత్రోపచార తంత్రోపచార శాస్త్రోపచార సకలోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యా నామోక్యాతపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణదాయాది సద్యో వందే సదాశివం. చెప్పండి అందరూ కూడా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మయా కృత ఆచరితమాన యథాశక్తి శ్రీ గురుదత్తాత్రేయ స్వామిదేవత మహాపూజనేన అభిషేక ఆరాధన అర్చన సేవనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ గురుదత్తాత్రేయ స్వామిదేవత దివ్యచరణార విందార్పణమస్తు. ఆచరించేటువంటి పూజాభరితము, అభిషేక పూజాభరితము, అర్చన పూజాభరితమంతా కూడాను గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క చరణాల వద్ద అర్పించినట్టుగా భావన చేసుకునేసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా స్వామిని మారుగా స్మరణ చేసుకోండి. స్వామి నిన్ను ఎలా ఆవాహన చేయాలో మాకు తెలియదు, ఎలా అర్చింపజేయాలో కూడా మాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నువ్వే. నిన్ను శరణగోరి యొక్క పూజ ఎంతే కూడా ఆచరింపజేసినాము. మేము చేసినటువంటి యొక్క అభిషేక పూజలో కానీ, అర్చన పూజలో కానీ ఎలాంటి భక్తిలోపం కానీ, శ్రద్ధాలోపం కానీ, ద్రవ్యలోపం కానీ సంభవించుల్లా అపరాధాలని మన్నింపజేసి మమ్మల్ని ఒక పుత్రువలే భావించి మా యొక్క పూజా కార్యక్రమాన్ని పరిపూర్ణత గావించి మాకు, మా కుటుంబ సభ్యులకు, మా పరివారానికి ఉన్నటువంటి సకల విధములైనటువంటి అరిష్టములు, గ్రహదోషములు, భూతదోషములు, పితృదోషములు, సమస్త దోషములన్నీ కూడా పరిహారం అందించి నీ యొక్క కృపాకటాక్షానుగ్రహ వీక్షణాలు ఎలదా మా మీద ఉంచి చక్కని సిరి సంపదలతోటి సుఖశాంతులతోటి ఆచంద్రార్కం కూడాను మా యొక్క వంశాభివృద్ధి పొందేట్టుగా చక్కని సుఖజీవనాన్ని కొనసాగించేట్టుగా మమ్మల్ని అనుగ్రహింపలేదండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి దత్తభగవాన్ని ప్రార్థన చేసుకున్నటువంటి వారి విశేషంగా ఏ యొక్క కోరిక నిమిత్తమైతే గనక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ కోరికను త్వరగా నెరవేర్చమని, పూజా ఫలితాన్ని అనుగ్రహింపజేయమని చెప్పేసి దత్తేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థింపజేసుకునేసి చెంపలు వేసుకుని నమస్కారం చేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ దాసోజ మామత్వా క్షమస్వ గురుదత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. ఇది అపరాధిత క్షమాపణ పూర్వక నమస్కారం సమర్పయామి. భోళాశంకరుడు ఎలా అయితే గనకాను భక్తికి లొంగిపోతాడో అదేవిధంగా భోళాతత్వాన్ని కలిగి ఉన్నటువంటి స్వరూపం కూడా దత్తస్వరూపం. దత్తుణ్ణి ఆశ్రయించున్నటువంటి భక్తుడికి భయమే అవసరం లేదు. ఎందుకంటే గనక అణిమాది సిద్ధులన్నీ కూడాను స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంటాయంట. చతుర్వేదములు కూడాను శునక స్వరూపంలో స్వామివారిని సేవిస్తూ ఉంటాయంట.
అలాగే సమస్త దేవతలు కూడాను స్వామివారికి వాహనంలాగా గోమాత రూపంలో స్వామి దగ్గరే ఉంటాయంట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే కనుక దత్తస్వామిని పూజ చేయడం వల్ల సమస్త వేదానుగ్రహము దైవానుగ్రహము అనేటువంటి సంపూర్ణంగా మనకి కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క భోలాస్వరూపుడైనటువంటి ఆ యొక్క దత్త భగవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని మీ యొక్క జీవితంలో పొంచి ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగింపజేయమని, దుఃఖములు దూరం అందించమని, సంకల్పాలను నెరవేర్చమని చెప్పేసి, కళ్యాణకరమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహింపజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని మీ యొక్క అభీష్టాలన్నీ కూడా త్వరగా నెరవేర్చమని చెప్పేసి, దత్తానుగ్రహాన్ని సంపూర్ణంగా అనుగ్రహింపజేయమని చెప్పేసి గురుదత్తాత్రేయ భగవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండి. జై బోలో దత్తాత్రేయ భగవానకి జై. ఒక్కసారి దత్తనామస్మరణాన్ని చేసుకునేసి స్వామివారి యొక్క ఆరాధనను పూర్తి చేసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 గురు దత్తాత్రేయ దిగంబర 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 స్వామి గురు దత్తాత్రేయ దిగంబర జై బోలో దత్తాత్రేయ భగవానకి జై. చక్కగా స్వామివారి నమస్కారం చేసుకోండి. మార్గశిర మాసం అంటే కనుక దేవతలందరికి కూడాను ఇది బ్రాహ్మీ ముహూర్త సమయం. 12 నెలల్లో కూడాను ఈ యొక్క మార్గశిర మాసం నుంచి మనకి సంక్రాంతి వచ్చేంత వరకు కూడాను దీన్ని దేవతలకు బ్రాహ్మీ కాలంగా చెప్తారు. అందుకనే మనం చూసుకుంటే పెద్ద పెద్ద పండుగలన్నీ కూడాను ఈ యొక్క మార్గశిర మాసంలోనే సాధనకు చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్తారు. అటు సుబ్రహ్మణ్య షష్ఠి కానివ్వండి, లేదంటే కనుకను హనుమద్ వ్రతం కానివ్వండి, ఇటు దత్త జయంతి కానీ, రేపు 7వ తారీఖు ఆదివారం రోజు రాబోయేటువంటి ఆర్ద్ర నక్షత్రం చాలా విశేషతరమైనటువంటిది. పరమేశ్వరుడికి మహాశివరాత్రి ఎంత విశేషతరమైనటువంటిదో దానికి 100 రెట్లు అధికమైనటువంటిది రేపు రాబోయేటువంటి మార్గశిర మాస ఆర్ద్ర నక్షత్రం. భక్తుడు అనేటువంటి వాడు పరమేశ్వరుణ్ణి పూజ చేసి తరించవలసినటువంటి రోజు రేపు 7వ తారీఖు ఆదివారం రోజు డిసెంబర్ నెలలో రాబోయేటువంటి ఆర్ద్ర నక్షత్రంగా చెప్పబడుతుంది. ఎందుకంటే పరమేశ్వరుడు ప్రధానంగా శివలింగ రూపాన్ని దాల్చిన తర్వాత మొదటిగా విష్ణువు పరమేశ్వరుడికి భక్తుడిగా మారి శివలింగ రూపాన్ని పూజించినటువంటి రోజు ఏమిటయ్యా అంటే కనుక మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రంగా మన పెద్దవాళ్ళు చెప్తారు. అందుకనే విష్ణుమూర్తి భక్తుడిగా అక్కడ స్వామిని సేవించారు. స్వామికి మనమందరం కూడాను భక్తులం, పుత్రులం కాబట్టి మనమందరం కూడా తరించదగినటువంటి రోజు ఏమిటయ్యా అంటే కనుక రేపు 7వ తారీఖు జరగబోయేటువంటి ఆర్ద్రోత్సవాన్ని పురస్కరించుకోవడం. కాబట్టి మహత్తరమైనటువంటి ఆ యొక్క ఆర్ద్ర నక్షత్ర మహాపర్వణి పుణ్యకామన స్వామివారికి విశేషమైనటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే రుద్రహోమ కార్యక్రమాలు, ప్రదోషకాల వేళ ప్రదోషాభిషేకము అయిన తర్వాత బిల్వార్చన పుష్పార్చనతోటి స్వామివారికి ఆ రోజు ఆర్ద్రోత్సవం మన యొక్క భవానీ కపర్దీశ్వర పీఠంలో చాలా విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్ర శివలింగంలో మనల్ని అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఇక్కడ చేసేటువంటి చిన్నపాటి పూజ కూడాను చాలా విశేషమైనటువంటి ఫలితాలని మన మీద కురిపిస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కూడా వచ్చి స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామిని దర్శించి మీ యొక్క జన్మను పునీతం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. హర నమః పార్వతీ పతయే శివ హర హర మహాదేవ శంభో శంకర. పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి.
भक्तवत्सले परात्परे परम पावने लोक पूजिते कल्याण हेतवे जय जय दुर्गे जय हर दुर्गे हर शिव दुर्गे शिव हर नमः पार्वती पदये शिव हर हर महादेव शंभो शंकर जय बोलो लक्ष्मी गणेश भगवान की जय जय बोलो विघ्नेश्वर भगवान की जय भोला शंकर भगवान की जय जय बोलो भवानी माता की जय जय बोलो गुरु दत्तात्रेय भगवान की जय अवधूत चिंतन श्री गुरुदेव दत्त ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు ఓం యజ్ఞపురుషాయ నమః అనుకుని ముమ్మాలు యజ్ఞేశ్వరుడికి ప్రదక్షిణాలు చేసుకోండమ్మా. ఓం అగ్నేదవధా की जय हर नमः पार्वती पतये शिव हर हर महादेव शंभो शंकर जय बोलो दत्तात्रेय भगवान की जय. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.